డయాబెటీస్, ఒబేసిటీ ఈ రెండిటి గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ ప్రతిరోజు సరికొత్త డౌట్స్ వస్తుంటాయి. I would say now 1 in 5 or 4 persons coming who are obese have diabetes. ఓకే. So ఇంతకుముందు it used to be ratio of 1 in 20. So now it has increased almost 4 times. నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ తో ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? నా దగ్గర వస్తారు 180 kg 190 kg చేసి సార్ నేను న్యాచురల్గా వెయిట్ తగ్గచ్చా? ఓకే ట్రై చేయండి, యూ హ్యావ్ టు డూ దిస్. అదే నేను చేయలేము. దట్స్ వై బికాస్ ఇట్స్ నాట్ దట్ యూ ఆర్ లేజీ, ఇట్స్ బికాస్ దిస్ హార్మోన్స్ విల్ నాట్ అలౌ యూ టు లూజ్ ద వెయిట్. దానికి మీరు చేసేటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? నాకు ప్రాబ్లం ఏం లేదు, బట్ ఓన్లీ ఒబేసిటీ వల్ల వచ్చాను. సో ఫస్ట్ వీ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఒబేసిటీ ఈజ్ అ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. నీ డ్యామేజ్ అయ్యాక మీరు చేస్తే యూ విల్ హ్యావ్ టు అండర్గో నీ రీప్లేస్మెంట్ అండ్ బేరియాట్రిక్ బోత్. బట్ ఇదే ముందు చేసేస్తే యువర్ నీ విల్ నాట్ గెట్ డ్యామేజ్. బేరియాట్రిక్ సర్జరీ చేసినాక ఈ 10-15 kgs వెయిట్ తగ్గితేనే దే స్టార్ట్ ఫీలింగ్ సో మచ్ రిలీవ్డ్ దట్ వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది కి ఓకే దిస్ సైలెంట్ కిల్లర్. వెరస్ బేరియాట్రిక్ సర్జరీ వీ డోంట్ డూ ఫర్ 3-5 kgs, వీ డూ ఫర్ 40-50 kgs వెయిట్ లాస్. మేము సర్జరీ చేసినాక ఫస్ట్ మంత్లో ద పేషెంట్ లూజెస్ బిట్వీన్ 8 to 12 kgs అండ్ దెన్ ఎవ్రీ మంత్ 3 to 5 kgs. సో ఈ వెయిట్ వల్ల ఏమవుతుంది, వెన్ దే స్టార్ట్ లూజింగ్ వెయిట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ గెటింగ్ సాల్వ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్. డయాబెటీస్, ఒబేసిటీ ఈ రెండిటి గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ ప్రతిరోజు సరికొత్త డౌట్స్ వస్తుంటాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం డయాబెటీస్, ఒబేసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరగడమే. ఉన్నటువంటి మిత్స్ ఏంటి, దీనికి తోడుగా అడ్వాన్స్డ్గా వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ పారిక్ గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే. సో మీ ఎక్స్పీరియన్స్, మీ అబ్జర్వేషన్లో చూస్తే ప్రతిరోజు ఎన్ని కేసులు మీరు చూస్తున్నారు డయాబెటీస్ అండ్ ఒబేసిటీవి? ఎన్ని వస్తున్నాయి మీ దగ్గరికి? సో ప్రస్తుతానికి చూస్తే ఇది ఎపిడమిక్ లాగా ఉంది ఇప్పుడు మన. సో ఎవ్రీ థర్డ్ పర్సన్ ఏదో ఒబేసిటీతో వస్తున్నారు, వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ చూసినాక ఒక కొత్త టర్మ్ కాయిన్ చేశారు, దానికి మేము డయాబెసిటీ అంటాము. సో పేషెంట్స్ విత్ డయాబెటీస్ హు ఆర్ ఒబీస్, సో వాళ్ళకి డయాబెసిటీ అంటాము. సో ఇప్పుడు ఇదే చాలా కామన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 10 years బ్యాక్ చూస్తే ఒబేసిటీ క్లినిక్స్ మన కంట్రీకి అవసరమా? వీఆర్ ఎ పువర్ కంట్రీ, ఎందుకు? అండ్ నౌ అంత తినేవాళ్ళు ఎవరున్నారు, అంత లాభ ఎవరు అవుతారు అనుకునేది. అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు అప్పుడు ఇట్ యూస్ టు బి లైక్ ఓ ఆయనకి డయాబెటీస్ ఉంది, సో హీఈస్ అ రిచ్ పర్సన్, ఆ కండిషన్ ఉండేది. బట్ ప్రస్తుతానికి చూస్తే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ 1 person హూ ఈస్ డయాబెటిక్. సో దాదాపు ఇప్పుడు కొత్త NHS సర్వే వచ్చింది, దాని ప్రకారం 42% డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఉంది మన ఇండియన్స్. ఎస్, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది నార్త్ కన్నా, బికాస్ ఆఫ్ మన రైస్ ప్రిపాండరెన్స్ అండ్ హై కార్బ్ డయట్ ఆర్ బిర్యానీకి మన లవ్ చూస్తే. సో మన దగ్గర ఎక్కువ ఉంది. అండ్ వరింగ్ ఫ్యాక్ట్ ఈస్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది మేల్స్ కన్నా. బికాజ్ మనకి అది ఏంటంటే ఇది ఎందుకు వేస్ట్ చేయడం, సరే మనమే ఫినిష్ చేసేద్దాము, బికాజ్ మిగిలిన మళ్ళీ రేపు నెక్స్ట్ డే తినాలి. సో అదే వేస్ట్ చేయకుండా అదే ఫినిష్ చేసేస్తాము. సో అదే ఆల్వేస్ ఓవర్ ఈటింగ్ అయిపోతుంది. దాని తర్వాత ఆఫ్టర్ లాస్ట్ డిన్నర్ ఏంటి, దాని తర్వాత ఓన్లీ టీవీ చూడడం, కొంచెం సాస్ బహు సీరియల్ అండ్ దెన్ పడుకోవడం. సో దానివల్ల దిస్ కాజెస్ మోర్ వెయిట్ గెయిన్, అండ్ వెయిట్ పెరిగితే ఆటోమేటిక్ డయాబెటీస్ వచ్చేస్తుంది. సో మనకి స్టేపుల్ ఫుడ్ ఏంటంటే రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడే మళ్ళీ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. మన గ్రాండ్ పేరెంట్స్, అంతకుముందు వాళ్ళు ఆ జనరేషన్స్ అందరూ ఈ రైస్ ఇదే ఫుడ్ తిన్నారు కదా, మళ్ళీ మనం తింటుంటే మనకే ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు రాలేదు అనే మాట. వెరీ సెన్సిబుల్ క్వశ్చన్ దట్ ఈస్. సో మనం ఏమనుకుంటున్నారు, మన గ్రాండ్ పేరెంట్స్ కూడా రైస్ తినేది, అండ్ నౌ వీఆర్ ఆల్సో ఈటింగ్ రైస్, మనకి ఒబేసిటీ ఎందుకు పెరుగుతుంది? రైస్ వాజ్ నాట్ ద సేమ్. అప్పటి నుంచి ఇప్పుడు రైస్ హెస్ బీన్ జెనెటికలీ మోడిఫైడ్. సో దానివల్ల ఏమైంది, దానికి న్యూట్రియంట్ కంపోజిషన్ మారిపోయింది. ఇప్పుడు దిస్ రైస్ ఈజ్ మోర్ అల్ట్రా ప్రాసెస్డ్, మనకి టేస్ట్ మంచిగా ఉండడం వల్ల వీ హ్యావ్ మోడిఫైడ్. సో దానికి హై ఫైబర్, ఇంతకుముందు దెర్ యూస్ టు బి పెద్ద ఫైబర్ కోటింగ్ ఉండేది రైస్లో, అదే మనమే తీసేసాము. బికాస్ డబుల్ పాలిష్డ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్. మనకి చూడడానికి ఏదో బెటర్ అదే చూస్తున్నాము, దాని తర్వాత ఇట్ టేస్ట్స్ బెటర్, డైజెషన్కి బెటర్ అనుకొని వీ టేక్ దట్ యాజ్ విచ్ హ్యాస్ లో ఫైబర్. అందులో ఎంత తెల్లగా ఉంటే అంత బాగుంది అనేటువంటి ఒక ఫీల్ మనకి. ఎస్, అదే రాంగ్. బికాస్ రైస్కి ఉండేది ఆ ఫైబర్ ప్రాపర్టీస్ ఆర్ రిమూవ్డ్. సో నా ఇట్ ఈస్ లైక్ అ ప్యూర్ కార్బ్. అదే మనమే ప్లేట్ ఫుల్ తీసుకొని తింటే దానిలో బిర్యానీ లాగా ఆయిల్ అదే అన్నీ యాడ్ చేసేస్తే దట్ ఆల్ యాడ్స్ అప్ టు ద ఆయిల్.
సో పీపుల్ సేకి దట్ ఈస్ ఆల్ వెస్టర్న్ ప్రొపగండా, ఇది ఏంటి మన గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు ఈట్ డిఫరెంట్ రైస్, వీఆర్ ఈటింగ్ డిఫరెంట్ రైస్. వాళ్ళకి ఉండేది వీట్ డిఫరెంట్, మనకి ఉండేది వీట్ డిఫరెంట్. దే ఈట్ టోటలీ అవుట్ సైడ్ బికాస్ వర్కింగ్ వైఫ్ ఉంటే దే విల్ నాట్ గెట్ టైమ్ టు కుక్ ఆల్సో. సో అలా ఉన్నప్పుడు దట్ ఈస్ దర్ ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ, అండ్ ఒబేసిటీ వస్తే డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రీజన్స్ అన్నీ కూడా మనకి సిటీల్లో, టౌన్స్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే జెప్టోలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ మనకి ఆన్ ఫింగర్ టిప్స్లో ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ విలేజెస్? అక్కడ కూడా ఇలాంటి మీరు చెప్పిన 42% కనిపిస్తోందా? ఎస్, విలేజెస్లో ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది బికాస్ యాక్టివిటీ తగ్గినాయి. ఎవ్రీ హౌస్ హోల్డ్ పీపుల్ హ్యావ్ మూవ్ టు సిటీస్. సో వేర్ విలేజర్స్కి ఫార్మింగ్ తగ్గింది, ఎక్కడో ఏదో ఫార్మింగ్ ఉంది, వాళ్ళకి కూడా దే గెట్ మోర్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ బికాస్ వాళ్ళకి ఏంటి ఇంకా పిజ్జా బర్గర్ క్రేజ్ ఉంది. టేస్ట్ చేస్తే సో బాగుంటుంది. అదే వాళ్ళు చేస్తే పెప్సీ కోక్ తాగడం, సో దైస్ ఆర్ ఆల్ జంక్ డ్రింక్స్. అదే ఒకసారి స్టార్ట్ చేస్తే షుగర్ అడిక్షన్ అయిపోతుంది. దెన్ దే కీప్ టేకింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇక్కడ మనకి పెప్సీ తాగునే దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్, బట్ విలేజెస్లో వెళ్తే పెప్సీ తాగుతున్నారంటే దిస్ ఇస్ లైక్ సంథింగ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. సో జెన్జీ ఏమనుకుంటారు, డయట్ కోక్, దానికి షుగర్ లేదు. సరే, మన పేరెంట్స్ తిడుతున్నారు బికాస్ ఆఫ్ షుగర్ ఇన్ ద కోక్. జీరో కోక్, జీరో డయట్, సో జీరో క్యాలరీస్, జీరో షుగర్, మరి ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఐ కెన్ డ్రింక్ ఇట్. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ బికాస్ దానిలో ఎక్కువ అడిటివ్స్ ఆఫ్ షుగర్ ఉంటాయి. క్యాలరీస్ జీరో ఉంటే కూడా బ్రెయిన్ సెన్సెస్ దట్ బాడీలో మీది స్వీట్ సెన్సేషన్ వచ్చింది, సో ఇన్సులిన్ ఈజ్ రిలీజ్డ్, బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ స్వీట్ బికాస్ షుగర్ కాదు. సో ఆ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ ఏదో అయింది, దట్ గోస్ అండ్ బ్లాక్స్ ద ఇన్సులిన్ రిసెప్టర్స్, అండ్ దట్స్ వై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో దట్స్ వై వీ సీ ఉమెన్లో హెయిరీ గ్రోత్, పింపుల్స్ రావడం, దెన్ పీసీఓస్ చాలా కామన్ విచ్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ బేసిక్లీ. ఓకే. సో యూజువల్గానే మీరు చెప్పారు ఒక స్వీట్ తినాలి అనేది, ఒక క్రేవింగ్స్ ఉన్నాయి, నాకు స్వీట్ టూత్ ఉంది, చెప్పుకోవడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాకపోతే దాంతో వచ్చేటువంటి దట్ లీడ్స్ టు మెనీ థింగ్స్ కదా, అది ఎందుకు ఆలోచించట్లేదు మనం? అంటే మన దానిలో కల్చర్లో చూస్తే స్వీట్ ఈజ్ లైక్ అసోసియేటెడ్ విత్ సెలబ్రేషన్. ఏదైనా మంచి అయింది, చలో స్వీట్ తెచ్చుకోండి, ఈరోజు నా మూడ్ మంచిగా ఉంది, ఇంకా ఏమైనా స్వీట్ తింటాము. సో ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే సెలబ్రేషన్. సో ఇప్పుడు ఏంటంటే విత్ ద చేంజింగ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ద డయట్, మన నార్మల్ ఏదో స్వీట్ ఉండేది హ్యాస్ చేంజ్ టు పేస్ట్రీస్ విచ్ ఆర్ ఆల్ అల్ట్రా ప్రాసెస్డ్. చిల్డ్రన్ దే ఆర్ ఫిజియాలజికల్ యాక్టివ్, వాళ్ళకి ఎందుకు ఒబిసిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తే 1 in 5 children ఈజ్ ఒబీస్, విచ్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఇది ఎందుకు వచ్చింది, వీ టేక్ గ్రేట్ కేర్ అని అంటారు పేరెంట్స్, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, సీయింగ్ టీవీ. వాళ్ళు టీవీ ముందు చూసి ఆర్ ఐప్యాడ్ చూసి స్క్రోల్ చేస్తే దే విల్ నాట్ ఈవెన్ నో హౌ మచ్ దే ఆర్ ఈటింగ్. అండ్ వీ యాజ్ ప్రౌడ్ పేరెంట్స్, సరే మన పిల్లలే కదా, ఇంకా ఎక్కువ తినండి, వీ కీప్ ఫీడింగ్ బికాస్ వాట్ వీ డిడ్ గెట్ వీ థింక్ వీ షుడ్ గివ్ దెమ్, నాట్ ఈవెన్ రియలైజింగ్ కి వాళ్ళు వాట్ క్యాలరీస్ వాళ్ళు తింటున్నారు ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దర్ బాడీ. ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, సో దానివల్ల చిల్డ్రన్లో కూడా ఒబెసిటీ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు కదా, గొడవ చేయకుండా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఒక చోట కూర్చున్నారు, వాడి పని వాడు ఏదో చేసుకుంటున్నాడులే, ఆ ఫీల్ మనకు కూడా అంటే ఒక సూతింగ్ ఫీల్ లా అనిపిస్తుంది ఆ టైంకి. ఆ తర్వాత దాంతో వచ్చేటువంటి రిపర్కషన్స్ ఏంటి అనేది మనం ఆలోచించట్లేదు అసలు. పేరెంట్స్ కూడా అలా అంటారు, మేము అంతా ఎక్కువ ఇది ప్యాంపర్ చేయట్లే, ఏదన్నా చెప్తే మేము ఇచ్చేస్తాము, యూ విల్ సీ. ఐ సెడ్ యా, దట్స్ ద ప్రాబ్లమ్. యూ ఫీల్కి ఆయన సైలెంట్గా ఉంటే యూ ఆర్ అట్ పీస్, బట్ సైలెంట్లీ వాట్ హీ ఈస్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆ బ్లూ స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ 3-4 అవర్స్ ఉంటే దేర్ స్లీప్ ప్యాటర్న్ ఈజ్ డిస్టర్బ్డ్. ఇంతకుముందు పిల్లలు మన ఉంటే దే యూస్ టు స్లీప్ అట్ 8-9 వరకు. ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ ఆల్సో హ్యాబిచ్యుయేటెడ్, దే ఆర్ లైక్ 11:30-12 ముందు మేము ఎప్పుడు పడుకోము. సో దట్ బ్లూ స్క్రీన్ ఈజ్ డిస్టర్బింగ్ దేర్ హార్మోనల్ బ్యాలెన్సెస్, దే ఆర్ ఈటింగ్ మచ్ మోర్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ దట్ కాజెస్ ఒబెసిటీ ఇన్ దెమ్. వాళ్ళకి ఒరిజినల్గా ఒక డే అనేది నైట్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. మీ అబ్జర్వేషన్లో డాక్టర్, ఒబేసిటీ అండ్ డయాబెటీస్ రెండూ కలిసి ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? I would say now 1 in 5 or 4 persons coming who are obese have diabetes. Okay. So ఇంతకు ముందు it used to be ratio of 1 in 20. So now it has increased almost 4 times. So దాదాపు. And more problematic is ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఇంతకు ముందు ఏజ్ is from 16 to 25. Oh. సో ఇంతకుముందు మనమే చూస్తే 200 kgs మన దగ్గర ఎక్కడ ఉంటారు అని అనుకుంటారు మనమే. 200 పేషెంట్స్ అంటే 15 years బ్యాక్, మేము 18 years బ్యాక్ బెరియాట్రిక్ సర్జరీ చేస్తే మేము ఫస్ట్ 200 kgs పైన చేసేది పేషెంట్ టుక్ 3 years టు కమ్, అండ్ వాళ్ళు కూడా ఫారెన్ పేషెంట్ ఉండేది దుబాయ్ నుంచి. బట్ ఇప్పుడు మనమే హైదరాబాద్ నుంచి రెగ్యులర్ లోకల్ పేషెంట్స్ చూస్తున్నాను హూ ఆర్ 180, 200, 235 వరకు. Because of that craving for biryani, less physical activity, ignored
బై ద సరౌండింగ్స్ అండ్ దే ఆర్ ఇన్ టు దెమ్. సో దానివల్ల ఇది ఎక్కువ డయాబెటీస్ అండ్ ఒబెసిటీ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సో యూజువల్గా మనం బిఎంఐ అనేది చూస్తాము. ఏది క్రాస్ అవుతే మీరు యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఒబేసిటీ? ఎప్పుడు మీరు కన్సిడర్ చేస్తారు ఒబేసిటీలో సో ద గైడ్ లైన్స్ లేడ్ బై ఆసి, మా బేరియాట్రిక్ సొసైటీ ఉంది, ప్లస్ IRDA ఫర్ ఇన్సూరెన్సెస్ ఈజ్ 35 పైన బిఎంఐ ఉంటే విత్ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉండడం, జాయింట్ పెయిన్స్, హార్ట్ డిసీజ్ ఏమైనా ఉండడం, అస్తమా, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటాము, అంటే నైట్ నిద్ర రావు వాళ్ళకి, అలా ఏమైనా ఉంటే 35 పైన ఉంటే దే షుడ్ గెట్ సర్జరీ డన్. ఆర్ ఏమీ ప్రాబ్లం లేదు అంటే నో డయాబెటీస్, నో బ్లడ్ ప్రెషర్, నో నీ జాయింట్ పెయిన్, అలా ఉంటే కూడా 40 పైన సర్జరీ ఈజ్ రికమెండెడ్. సో ప్రతిసారి మీ దగ్గరికి ఇలాంటి పేషెంట్లు వచ్చినప్పుడు దే హ్యావ్ సమ్ అదర్ ఇష్యూస్ ఏవో ఉంటాయి. డయాబెటీస్, ఒబేసిటీ ఆ రెండింటితో ఆగదు. సైలెంట్ కిల్లర్ అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, పిల్లల్లో ఏం చూస్తున్నారు మీరు? ఒబేసిటీ అఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో మోస్ట్ కామన్ పైన నుంచి స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ మెంటల్ డిప్రెషన్, మైగ్రేన్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, దే విల్ హ్యావ్ సమ్ థైరాయిడ్ డిసార్డర్స్. అండ్ వాళ్ళు ఏమంటే రివర్స్గా బ్లేమ్ చేస్తూనే ఉంటారు, థైరాయిడ్ వచ్చినాక నా వెయిట్ పెరిగింది. సో దట్ ఈస్ కామన్ ఇన్ ఫీమేల్స్, ఎస్పెషలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే దే డోంట్ సీకి వెయిట్ పెరిగిన వాళ్ళ థైరాయిడ్ వచ్చింది, అండ్ దెన్ ఇదే విషస్ సైకిల్ లాగా స్టార్ట్ అయిపోతుంది. అస్తమా ఈజ్ వెరీ కామన్ ఇన్ అగైన్ ఒబేస్ పీపుల్, బికాస్ యాజ్ కడుపులో వెయిట్ పెరిగితే ద లంగ్స్ విల్ బి ప్రెస్డ్ అప్. అలా ఉంటే దే విల్ హ్యావ్ మోర్ బ్రీతింగ్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, దెన్ ఆల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇష్యూస్ వాళ్ళకి చాలా కామన్, ఎస్పెషల్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం, యాసిడ్ రిఫ్లక్స్, ఆర్ మనం అంటేనే ఉంటాము మాకు చాలా ఎక్కువ యాసిడిటీ ఉంటుంది, అండ్ దిల్ కీప్ టేకింగ్ ప్యాంటోసిడ్ ఆర్ సమ్ జెల్యూసిల్ ఫర్ ఇయర్స్ టుగెదర్, విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. మేబీ ఒక 10 days బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆర్టికల్ వచ్చింది దానికి, టేకింగ్ PPIs అండ్ కాజింగ్ కిడ్నీ డ్యామేజ్, బికాస్ డాక్టర్స్ విల్ రికమెండ్ ఫర్ 5 days. పేషెంట్ థింక్ 5 days నాకు బెటర్ అనిపిస్తుంది, అండ్ దే విల్ కంటిన్యూ ఫర్ 5 years. And then they will have this kidney damage. So the kidney problems plus gastrointestinal problem. Females the more common is infertility, very common. So infertility రావడం, so menstrual disturbances, vascular problems, so varicose veins, then knee joint problems, back pains, all it affects entire body. So ala, it's not only limited to diabetes or obesity, because diabetes and heart association, diabetes obesity association, diabetes joint pains, everything is linked to obesity. And you will be surprised ki memo ee bariatric surgery chesinaka ee 10-15 kgs weight tagutene they start feeling so much relieved that వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది కి ఓకే దిస్ ఇస్ సైలెంట్ కిల్లర్ అని. చెప్పినట్టుగా ఇన్ఫర్టిలిటీ అన్నారు. ఇన్ఫర్టిలిటీ ఓన్లీ ఇన్ విమెన్ కనిపిస్తుందా, మెన్లో కూడా ఉందా? మెన్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టెడ్. బట్ ఇప్పుడు ఏంటి, మన మేల్ డామినేటెడ్ సొసైటీ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్లేమ్ అప్ అ ఫీమేల్కి, మేబీ ఫీమేల్ వల్ల ఉండొచ్చు, బికాస్ ఎక్కువ అడ్వాన్స్డ్ ఆర్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటే దే ట్రై టు గెట్ టెస్టెడ్ మేల్స్ ఆల్సో. అదర్వైజ్ నార్మల్గా పిల్లలు అవ్వట్లే కదా, సరే మీది టెస్టింగ్ చేసి రండి, గో టు ద గైనకాలజిస్ట్. మేల్స్ విల్ నాట్ గెట్ ఈజీలీ ఇవాల్యుయేటెడ్, బట్ మేల్స్ కూడా ఈక్వల్లీ ఎఫెక్ట్ ఉంటారు. మేము వెన్ వీ ట్రై టు ఇవాల్యుయేట్ వై దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఒబేస్ లేనప్పుడు వి సీ మేల్స్ ఆర్ లిటిల్ ఒబేస్, అండ్ మేము వాళ్ళ స్పర్మ్ కౌంట్ చూస్తే ఆలిగోస్పర్మియా ఉంటుంది, అజూస్పర్మియా ఉంటుంది, ఏదో స్పర్మ్స్ ఉంటే మోటిలిటీ ఉండద్దు. సో ఇట్ అఫెక్ట్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈక్వల్లీ. ఓన్లీ థింగ్ ఇల్స్ ఫీమేల్స్ ఆర్ మోర్ ఓపెన్ టు టెస్టింగ్, దానివల్ల తెలిసిపోతుంది. మేల్స్ ఆర్ లైక్ లిటిల్ హెజిటెంట్, వేరే వాళ్ళకి తెలిస్తే ఏంటి నేను టెస్ట్ చేయను, ఆ స్టబ్బర్నెస్ వల్ల ఇట్ డజంట్ కమ్ అవుట్. తప్పు మాలో ఉండదు, ఓన్లీ ఫిమేల్లో ఉంటుంది అని ఒక ఫీల్, ఆ మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి. అండ్ సొసైటీ నుంచి కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అనే ఒక భయం కూడా ఉంటుంది అందులో. సో దానికి మీరు చేసేటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్కి వాళ్ళు అండర్స్టాండ్ అవ్వాలి కి ఒబేసిటీ ఈజ్ అ డిసీజ్. బికాస్ చాలామంది వస్తారు అండ్ దేసే మాకు ప్రాబ్లం ఏం లేదు, బట్ ఓన్లీ ఒబేసిటీ వల్ల వచ్చాను. సో ఫస్ట్ వీ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఒబేసిటీ ఈజ్ అ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. నౌ యూ మే ఫీల్ కి నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి, ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఈవెన్చువలీ. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు యూ షుడ్ యాక్ట్ అండ్ ప్రివెంట్. నీ డ్యామేజ్ అయ్యాక మీరు చేస్తే యూ విల్ హ్యావ్ టు అండర్గో నీ రిప్లేస్మెంట్ అండ్ బేరియాట్రిక్ బోత్. బట్ ఇదే ముందు చేసేస్తే యువర్ నీ విల్ నాట్ గెట్ డ్యామేజ్డ్. సో వెన్ పీపుల్ విత్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఎవరీ కమ్, మేము వాళ్ళకి ఇవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళ మెటాబాలిక్ ప్రొఫైల్ చేస్తాము, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి విచ్ దే హ్యావ్ నెవర్ టెస్టెడ్. బికాస్ చాలామంది టెస్ట్ కూడా చేయరు, మాకు ఏం ప్రాబ్లం లేదు సార్, మేము ఎందుకు టెస్ట్ చేయాలి. సో చేస్తే అప్పుడు తెలుస్తుంది దట్ దే హ్యావ్ డయాబెటీస్, దే హ్యావ్ వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్స్ 300-400 రేంజ్లో ఉంటుంది. సో టెస్ట్ చేసి వీ కరెక్ట్ దోస్ మెజర్స్ అండ్ దెన్ వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ లైఫ్ స్టైల్ మెజర్స్కి ఇప్పుడు నుంచి ఎలా చేయాలి.
అండ్ వాళ్ళ BMI ప్రకారం మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. కొంతమంది 30-35 మధ్యలో BMI ఉంటారు, వాళ్ళకి మేము మెడికల్ ఫార్మాకోథెరపీ అంటాము, ప్లస్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ అంటే మోర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, కార్బ్స్ తక్కువ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, అదే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ BMI 35 and 40 పైన ఉంటే దెన్ బేరియాట్రిక్ సర్జరీ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్. సో మీరు చెప్పినట్టుగా ఒక డినయల్ మోడ్లో ఉంటారు వాళ్ళు, మాకు రాదులే అనే ఒక ఫీల్. దానికి మెయిన్ రీజన్ పేరెంట్స్లో, గ్రాండ్ పేరెంట్స్లో ఉంటే అది జెనెటికల్గా వస్తుంది అనేది ఉంది. మీరు ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అలాగే వస్తుందా లేకుంటే ర్యాండమ్గా ఎవరికైనా రావచ్చు? ర్యాండమ్గా ఎవరికైనా రావచ్చు. చాలామంది మేము పేషెంట్స్ చూస్తారు, 20-year మేల్ బాయ్ 160 kgs, పేరెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ థిన్. సో ఎందుకు మరి ఇక్కడ నాకు తెలీదు జెనెటిక్ ఎక్కడ, పేరెంట్స్ స్లిమ్గా ఉన్నారు కదా మరి. ఓకే, దెన్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ దేర్ ఓన్ టోన్. చాలామంది విల్ ఫీల్ దట్ ఎవ్రీ వన్ విల్ టాక్ నెగటివ్ అబౌట్ మీ బికాజ్ నేను లావుగా ఉన్నాను. సో నా బ్యాక్స్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు, చాలా తింటారు, సెల్ఫ్ డిసిప్లిన్ ఏం లేదు. సో వాళ్ళకి ఆ సైకలాజికల్ ట్రామా కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బికమ్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ కి ఎస్, దిస్ క్యాన్ బి టేకన్ కేర్, యూ జస్ట్ ఫాలో వాట్ ఐఎమ్ టెలింగ్ అండ్ దెన్ ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఫస్ట్ వీ ప్రిపేర్ దెమ్ సైకలాజికలీ, దెన్ అకార్డింగ్ టు వాళ్ళ BMI వీ సజెస్ట్ వెదర్ ఫార్మాకోథెరపీ ఆర్ సర్జరీ, వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్. హౌ ఫ్రీక్వెంట్గా మీరు హౌ ఆఫెన్ యూ డూ దిస్ పేరియాట్రిక్ సర్జరీస్? ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ వీ డూ అరౌండ్ 15 to 20 per month. Yeah. Okay. And we are not even touching the tip of iceberg because people are still not aware. So 15-20 is not a big number. Like India lo it is a big number when we say ki 10,000 surgeries jarugutunayi per month. But we are not even touching the tip of iceberg because obesity danikana chaala ekku undi. If you see recently ee 6 months lo our prime minister is also actively involved in promoting that fight against obesity, saying ki oil takko tinandi. Our sports minister Kiran Rijiju is promoting ki okay, be active physically, undadam. Because ippudu the government is also started realizing the burden of obesity. That's why it is included in central government health schemes also. That's why they have made it mandatory insurance cover cheyadam. So this is the steps government is taking. But ultimately it is up to the patients to understand ki idi obesity undi, idi is a problem and there is a solution for it. ఓకే, ఇప్పుడు మీరు సొల్యూషన్ అన్నారు. యూజువల్గా మనకు ఉండే మైండ్ సెట్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నాము లేకుంటే ఒబేస్గా ఉన్నాము అనుకుంటే ఫస్ట్ మనం తినే తిండి కట్ చేసుకుంటాం, ఆ తర్వాత షుగర్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంటాం. వాకింగో లేకుంటే ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే కంట్రోల్ అవుతుంది కదా, నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఏ టైంలో బేరియాట్రిక్ సర్జరీ అవసరం అంటారు మీరు? ఇది నార్మల్ మీరు చెప్తున్నారు దాని ప్రకారం ఇది నార్మల్ సొసైటీ మైండ్ సెట్ విచ్ డిలేస్ ద ట్రీట్మెంట్. సో ఒక్కసారి ఈ BMI 40-45 క్రాస్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ మైండ్ సెట్. చాలామందికి తెలిసి ఉంటుంది కి నేను ఇదే తింటున్నాను, దట్ ఈస్ రాంగ్, నేను యాక్టివిటీ చేయట్లేదు, దట్ ఈస్ రాంగ్. బట్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ బికాస్ హార్మోన్స్ కమ్ ఇన్ ప్లే. ఒక్కసారి ఆ 40 BMI క్రాస్ చేస్తే వాళ్ళ హార్మోన్స్ పెరిగిపోతాయి, అప్పుడు వాళ్ళకి సేమ్ క్రేవింగ్స్ వస్తూనే ఉంటుంది. దే నో దట్ ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ గుడ్, ఇట్ ఈస్ వెరీ హై క్యాలరీ, బిర్యానీ ఈజ్ వెరీ హై క్యాలరీ, ఐస్ క్రీమ్ షుడ్ నాట్ బీ టన్, పేస్ట్రీ షుడ్ నాట్ బీ టన్, బట్ సేమ్ క్రేవింగ్స్ వస్తూనే ఉంటుంది బికాస్ కార్టిసాల్ పెరుగుతుంది స్ట్రెస్ వల్ల. దెన్ కార్టిసాల్ వల్ల అగైన్ ఆ స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి. సో దే కీప్ ఈటింగ్ ద సేమ్ థింగ్. సో వాళ్ళు కంట్రోల్ ఉండదు, దే ఫీల్ దే షుడ్ డూ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ రియలైజ్ కి ఎస్, బికాస్ మా దగ్గర వస్తారు 180 kg 190 kg చేసి, సార్ నేను న్యాచురల్గా వెయిట్ తగ్గచ్చా? ఓకే, ట్రై చేయండి, యూ హ్యావ్ టు డూ దిస్. అదే నేను చేయలేము. దట్స్ వై బికాస్ ఇట్స్ నాట్ దట్ యూ ఆర్ లేజీ, ఇట్స్ బికాస్ దిస్ హార్మోన్స్ విల్ నాట్ అలవ్ యూ టు లూజ్ ద వెయిట్. సో పేరెంట్స్కి అదే రియలైజ్ చేయించుకోవాలి కి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద చైల్డ్, it is not only the person who is at fault. Once the obesity increases to certain level, it is the hormones which do not allow you to lose weight. So ఏమైతుంది, వాళ్ళు ఏదైనా మెజర్ చేస్తారు, 1 month డయట్ కట్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, దే లూజ్ 2 kgs. సరే 1 month తర్వాత దే ఫీల్ లైక్ ఈటింగ్, ఆ ఒక్కరోజు తింటే 2.5 kgs పెరిగిపోతుంది. దెన్ దే సే కి హే వేస్ట్ ఇది డయట్ ఎక్సర్సైజ్, నేను చేయను, నా వల్ల కాదు, and they lose that battle. So because the hormones will not allow, so we have to make them understand that this is important and we have to act on the hormones as well. సో ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనేది చేస్తే తగ్గిపోతారు అని అనుకున్నప్పుడు ఎంతమందికి, అంటే లైక్ వీళ్ళకి చెయ్యొద్దు వీళ్ళకైతే చేయొచ్చు అనే ఒక అడ్వైస్ చేసేది సజెషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఫస్ట్ అంటే మేము BMI చూస్తాము. BMI ఈజ్ అ సిగ్నిఫికెంట్ క్రైటీరియా. 35 పైన ఉండాలి విత్ కోమార్బిడిటీస్, ఆర్ ఏం కోమార్బిడిటీస్ లేకుంటే 40 పైన ఉండాలి.
మేజర్ హార్ట్ కండిషన్స్ ఏమి ఉండకూడదు, బికాజ్ వీ డోంట్ వాంట్ ఎనీ పేషెంట్ టు డై ఆఫ్ సర్జరీ రాదర్ దెన్ ఎనీ హార్ట్ డిసీజ్ ఆర్ ఎనీథింగ్. సో హార్ట్ డిసీజ్ ఏమైనా కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ తీసుకుంటాము, దెర్ ఆర్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ విచ్ వీ గెట్ ఇట్ డన్. అదే చూసుకొని మత్తు డాక్టర్ సర్టిఫై చేస్తేనే ఓన్లీ వీ డూ ద సర్జరీ. తర్వాత టర్మినల్ ఇల్నెస్ ఏమి ఉండకూడదు, దే షుడ్ నాట్ హ్యావ్ సమ్ క్యాన్సర్ ఆర్ హెచ్ఐవి అడ్వాన్స్ స్టేజ్. అలా ఉంటే దేర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ నాట్ ఇంప్రూవ్. సో అలా ఉంటే వీ అవాయిడ్ బేరియాట్రిక్ సర్జరీ. బట్ ఫర్ అదర్స్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఇండికేటెడ్ అండ్ ఇట్స్ లైఫ్ సేవింగ్ సర్జరీ. Whereas bariatric surgery we don't do for 3-5 kgs, we do for 40-50 kgs weight loss. So ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది అది. no, immediate కాదు, this is a gradual weight loss. So మేము సర్జరీ చేసినాక ఫస్ట్ మంత్లో ద పేషెంట్ లూజెస్ బిట్వీన్ 8 to 12 kgs అండ్ దెన్ ఎవ్రీ మంత్ 3 to 5 kgs. సో ఈ వెయిట్ వల్ల ఏమవుతుంది, వెన్ దే స్టార్ట్ లూజింగ్ వెయిట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ గెటింగ్ సాల్వ్. లైక్ ఫస్ట్ మంత్లో దే కెన్ స్టాప్ ఆల్ దర్ డయాబెటీస్ మెడికేషన్స్. సో రెమిషన్ అంటాము దానికి, బికాస్ డయాబెటీస్ క్యూర్ ఈజ్ అ రాంగ్ వర్డ్. సో రెమిషన్. సో అలానే బ్లడ్ ప్రెషర్ రెమిషన్. సో వాళ్ళు బీపీ మెడిసిన్ ఆగిపోవచ్చు. దెన్ బ్యాక్ పెయిన్ విల్ డిసపియర్, నీ పెయిన్స్ విల్ డిసపియర్. 5-7 kgs తగ్గితే దేసే మై నీ పెయిన్ హెస్ టోటలీ డిసపియర్. నేను ఇంతకుముందు హార్డ్లీ 100 meters వాక్ చేసేది, నా ఐఎమ్ వాకింగ్ 1.5-2 kilometers డాక్టర్ అని. సో దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైపోసక్షన్ ఈజ్ జస్ట్ అ కాస్మెటిక్ ప్రొసీజర్, వెరస్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ లైఫ్ చేంజింగ్ ప్రొసీజర్. ఎంత టైం పడుతుంది డాక్టర్ ఇది చేయడానికి? యాక్చువల్గా ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? సో దానిలో రకరకాల టైప్స్ ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ అ కామన్ గ్రూప్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీ. దానికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఉంది, దెన్ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము. అలా రకరకాల టైప్స్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద మెటాబాలిక్ కండిషన్. ఏదో పేషెంట్స్ ఆర్ ఓన్లీ ఒబేస్, యంగ్ అలా ఉంటే మేము స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తాము. దానిలో ఏంటంటే లాప్రోస్కోపీలో చేసి ఎక్స్ట్రా ఏదో స్టమక్ పెరిగింది దానికి స్టేపుల్ చేసి తీసేస్తాము. సో టిపికలీ సర్జరీ లాస్ట్ ఫర్ 45 minutes to 1 hour. 4-5 hours తర్వాత పేషెంట్స్ క్యాన్ వాక్. 2 days హాస్పిటల్లో ఉండడం, థర్డ్ డే దే బ్యాక్ టు హోమ్ అండ్ విత్ ఇన్ 1 week దే ఆర్ బ్యాక్ టు వర్క్. ఓకే. ఫర్ పేషెంట్స్ ఎవరికి డయాబెటీస్ ఎక్కువ ఉంది, సపోజ్ దే ఆర్ టేకింగ్ 40-50 units ఆఫ్ ఇన్సులిన్, డయాబెటీస్కి మల్టిపల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఎక్కువ, అలా ఉంటే మేము గ్యాస్ట్రిక్ బైపాస్ అని వేరే టైప్ సర్జరీ ఉంటే అదే చేస్తాము. అదే చేస్తే their diabetes will go into remission. They can stop their insulins, they can stop their diabetic tablets, and without that they can maintain their blood sugars very well. So depending on metabolic condition of the patient, what patient requires, we suggest them. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఏం ఫాలో అవ్వాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? Yes, మేము ఏంటి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. Now your stomach is small, so you have to concentrate on what you eat, how much you eat. You can't overeat. A small portion petadam, so not to drink high calorie drinks, and a small frequent meal is the key. 4 or 5 times eat small portions, and once you feel full, stop. Do not try to finish. Indian mentality ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం, ఫినిష్ చేసేద్దాం, ఫినిష్ చేసేద్దాము. సో అలా చేస్తే బికాస్ నౌ ద స్టమక్ ఈ స్మాల్ వామిటింగ్ అయిపోతుంది. సో వీ ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్కి, ఓకే నౌ యువర్ స్టమక్ ఈస్ దిస్ మచ్, సో మీరు అంతా తింటే మీకు కడుపు ఫుల్ అయిపోతుంది. కడుపు ఫుల్ అయితే మీరు స్టాప్ చేసుకోవచ్చు, దానివల్ల మీకు వీక్నెస్ ఏముండదు. బికాస్ పేషెంట్కి ఏంటి, ఫుడ్ ఈజ్ లైక్ అ క్వాంటిటీ. నేను ఇంతకుముందు 1 bowl రైస్ తినేది, ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 2 spoons. సరే 2 spoons తీసుకొని మీకు ఏమైనా వీక్నెస్ ఉంటుంది? వీక్నెస్ ఏం లేదు, బట్ నేను ఏం తినట్లేదు డాక్టర్. సో వై డూ యూ హ్యావ్ టు నార్మలైజ్ కి దాట్ క్వాంటిటీ వాజ్ నార్మల్? మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కదా. ఇంతకుముందు ఐ యూస్ టు ఈట్ 4 dosas డాక్టర్, ఇప్పుడు నేను సగం కూడా తీసుకుంటే నాకు ఫుల్ అయిపోతుంది. గుడ్, యు ఆర్ సేవింగ్ ఆన్ 3.5 dosas కాస్ట్. సార్ యూ హ్యావ్ ఎనీ వీక్నెస్? నో సార్, ఏం వీక్నెస్ ఏం లేదు, ముందు కన్నా యాక్టివ్ ఉన్నాను. సో మరి వదిలేయండి, వై డూ యూ హ్యావ్ టు క్వాంటిఫై? బట్ వాళ్ళకి ఎనర్జీ అనేది ఎలా వస్తుంది డాక్టర్? ఇప్పుడు మొత్తం అంత పోర్షన్ కట్ డౌన్ చేసేసారు. కరెక్ట్. సో ఎనర్జీ చూస్తే యూ థింక్ ఫుడ్ ఫ్రమ్ క్వాంటిటీ పర్స్పెక్టివ్, అంటే నేను ఎవ్రీడే 3 dosas తీసుకొని ఇదే తీసుకున్నా. వీ థింక్ ఫుడ్ ఫ్రమ్ అ క్వాలిటీ పర్స్పెక్టివ్. ఫర్ యువర్ బిఎంఆర్ హౌ మెనీ క్యాలరీస్ ఆర్ రిక్వైర్డ్? 1500 to 1600. సో వీ మేక్ షూర్ కి 1600 calories మీ బాడీకి ఎలానే పోతుంది ఆ చిన్న క్వాంటిటీ దానిలో కూడా, సో దట్ దే డు నాట్ డెవలప్ ఎనీ వీక్నెస్ ఆర్ ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఓకే. ఎంత టైం పడుతుంది డాక్టర్? మొత్తం అంతా నేను రికవర్ అయ్యాను, నేను అనుకున్న గోల్ నేను అచీవ్ చేసుకున్నాను, మీరు చెప్పినట్టుగా ఆ బిఎంఐ కావచ్చు లేకుంటే బేరియాట్రిక్ సర్జరీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయింది అని మీరు ఎంత టైం హాస్పిటల్ స్టే ఇస్ టిపికలీ 2 days, థర్డ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అండ్ 1 week యూ ఆర్ బ్యాక్ టు వర్క్. ఇప్పుడు గోల్ సపోజెట్లీ మీ గోల్ మైట్ బి లూజింగ్ 40 kgs, నా గోల్ మైట్ బి లూజింగ్ 70 kgs. That typically takes 6 to 8 months. 8 months they lose almost 80% of their excess weight, 80 to 90%, and are క్లోజ్ టు దేర్ ఐడియల్ బాడీ వెయిట్ దగ్గర వచ్చేస్తారు. సో ఐ వుడ్ సే 6 to 8 months. బట్ అప్పుడు వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో దే విల్ బీ హ్యాపీ సీయింగ్ ఎవ్రీ డే గెటింగ్ అప్ అండ్ సీయింగ్ ఆన్ ద స్కేల్, ఓ ఐఎమ్ half kg less than yesterday, I'm 200 gram less than yesterday. So that positive reinforcement unte, they feel more happy every day getting up.
అదర్వైజ్ ఏముంటుంది వాళ్ళకి వెన్ ద గెట్ అప్ అరే నా వెయిట్ ఇంకా పెరిగింది అలా సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది. యా సో వాళ్ళు హ్యాపీ ఉంటారు. సో చాలా మందికి డిప్రెషన్ ఉంటే కూడా పోస్ట్ బెరియాట్రిక్ సర్జరీ దే ఫీల్ మచ్ ఇలేటెడ్ బికాస్ వన్ వెన్ దే సీ దెమ్సెల్ఫ్ ఇన్ మిరర్ దే హ్యావ్ దట్ పాజిటివ్ ఇమేజ్. నేను తగ్గాను, నా జీన్స్ సైజ్ 44 ఉండేది ఇప్పుడు 42 అయింది, ఐఎమ్ లుకింగ్ మోర్ ఫిట్, నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, మీరు స్మార్ట్ కనుక కనిపిస్తున్నారు, వెయిట్ లాస్ అవుతుంది, ఏం చేస్తున్నావు. సో లాట్ ఆఫ్ టైమ్స్ జిమ్కి వెళ్తున్నా, డయట్ వెళ్తున్నా, బట్ దట్ క్రియేట్స్ అ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ దెమ్. జిమ్కి వెళ్ళాలా, వాకింగ్ అనేది ఉంటుందా, అవన్నీ కూడా చేయాలి. Yeah, activities we advise patients to be physiologically active because we tell them ki activity should not be seen as ki నేను ఎందుకు యాక్టివిటీ చేయాలి, వెయిట్ తగ్గుతుంది కదా, ఆటోమేటిక్గా తగ్గిపోయాను కదా. ఇఫ్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా యాక్టివ్గా చేయొచ్చు. సో మా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు హూ ఆర్ ఒబేస్ అండ్ నౌ యాక్చువల్లీ హ్యావ్ 6 pack abs ఓకే, బికాస్ వాళ్ళకి ఆ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే దే గెట్ ఇన్స్పైర్డ్ అండ్ దే థింక్ ఓకే వై కాంట్ ఐ డూ ఇట్ అండ్ దెన్ దే గో టు జిమ్. అదే చేస్తే యూ కెన్ హ్యావ్ మచ్ బెటర్ రిజల్ట్స్. దెన్ వాట్ అబౌట్ డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా థైరాయిడ్ అనేది ఉంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, చాలా వరకు ఒబేసిటీ ఉంది అంటే ఆర్థోపెడిక్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయా? ఎస్, చాలా మందికి ఇది రివర్స్ అవుతాయి. యాజ్ ఐ సెడ్ నీ పెయిన్ వెన్ బికాస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఏమైనా ఉంటే దట్ విల్ నాట్ గెట్ రివర్స్, బట్ కార్టిలేజ్ ప్రెషర్ వల్ల ఉంటే వెయిట్ వల్ల మచ్ ఆఫ్ ద వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ జాయింట్స్ దూరం పోతే ఆటోమేటిక్లీ ఆ పెయిన్ తగ్గిపోతుంది. థైరాయిడ్ ఏదో టాబ్లెట్స్ మీరు 100-150 mcg వాడితే వెయిట్ తగ్గితే ఇట్ విల్ కమ్ డౌన్ టు 75 or 50 mcg డోస్ తగ్గిపోతాయి. బట్ షుగర్, బ్లడ్ ప్రెషర్ దానికి రిమిషన్ చాలా బెటర్ ఉంటుంది. యూజువల్గా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట గట్ హెల్త్ అనేది. మీరు బెరియాట్రిక్ సర్జరీతో మీరు కట్ చేసి దాన్ని రిమూవ్ చేసిన తర్వాత గట్ హెల్త్ అంటే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? So gut health is very important. As you said, right now it is like formulated and posted that your gut is your next brain. ఎగ్జాక్ట్లీ, అవును. So brain controls alane gut control. Whether you sleep well, whether you glow in the day, whether you are putting on weight, is everything dependent on your gut health. When you eat ultra processed food, this gut bacteria change అయిపోతుంది and they make you feel lousy feeling morning when you get up. Alcohol తాగితే ఏమవుతుంది, this gut bacteria get killed. So then you feel next day hangover ఉండడం and all those things. So gut bacteria are very important. Bariatric surgery లో ఏమవుతుంది, that bad bacteria come down significantly because of the portion control. And good bacteria కి గ్రో అవ్వడంకి దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్. దట్స్ వై ద పేషెంట్ ఫీల్స్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఫీల్ వెరీ మచ్ బికాస్ వాళ్ళకి ఏంటంటే నేను అంతకుముందు అంత తింటే నాకు ఈ ఎనర్జీ రాకుండా ఉంటుంది, ఇప్పుడు ఐఎమ్ ఈటింగ్ జస్ట్ స్మాల్ పోర్షన్ బట్ వై ఐఎమ్ ఫీలింగ్ సో ఫ్రెష్ అండ్ సో ఎనర్జెటిక్. సో మెడికల్ టర్మినాలజీలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. Yes. మీరు సజెషన్స్ ఒక టిప్స్ లాగా ఇవ్వాలి అనుకుంటా, ఐదర్ ఇట్ మే బి ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఏం చెప్తారు? ఫస్ట్ ఈజ్ కట్ డౌన్ ఆన్ ఎనీథింగ్ దట్ ఈస్ అల్ట్రా ప్రాసెస్. అల్ట్రా ప్రాసెస్ అంటే వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ బేకరీ. మనకి ఏంటంటే ఎప్పుడైనా తింటే ఓకే కదా, ఎప్పుడు ఒక్క, బట్ ఈ జనరేషన్లో చూస్తే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీడే హ్యాబిట్ అయిపోతుంది. సో దే టేక్ పేస్ట్రీస్, దే టేక్ పెప్సీ, కోక్ ఆన్ డైలీ బేసిస్. ఈవెన్ సమోసాస్? Yeah, samosas also. Fried food cause different chemical reaction in the brain and that makes you feel నిన్న తిన్నాను కదా ఈరోజు మళ్ళీ తీసుకుంటాం, సమోసాస్ తీసుకుంటే బెటర్. ఎస్పెషలీ హైదరాబాదీ మినీ సమోసాస్ ఉంటాయి సార్వీది. సో వన్స్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ కాంట్ స్టాప్ అట్ 1, యూ హ్యావ్ టు టేక్ 2 or 3. సో అలానే దిస్ కాజెస్ అన్ అడిక్షన్ ఇన్ ద బ్రెయిన్ అండ్ రైట్ నౌ యూ మే నాట్ బి ఒబేస్ బట్ దెన్ దట్ అడిక్షన్ కీప్స్ వెయిట్ అడిషన్ స్లోగా. ఇఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా దట్ కీప్స్ ఆన్ యాడింగ్ ద వెయిట్. So cut down on ultra processed, be active, put great emphasis on your health because health is wealth. Exactly, doctor. Thank you so much, doctor. Thank you for your nice advice and experiences. Thank you, doctor.